నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించారు. నమస్తే అండి. నమస్తే. అయితే జగన్ గారి హయాంలో గంజాయి సాగు అనేది బాగా విస్తృతంగా జరగటం మనం చూసాం, చాలామంది చూశారు. సో ప్రస్తుతం గంజాయి సాగు అనేది చాలా తగ్గిందని మనకు తెలుస్తుంది. ఎలా చూస్తారు మీరు దీన్ని? దాదాపు తగ్గిపోయినట్టుగా నార్కోటిక్స్ బృందంకు సంబంధించిన వార్తలు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా మనం చెప్పొచ్చు. గతంలో వీళ్ళు పట్టుకున్నప్పుడు గంజాయిని పట్టుకున్నప్పుడు ఎక్కడి నుంచి సరఫరా అవుతుందంటే దాదాపు 100% ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా అవుతుందని చెప్తున్న సందర్భంలో ఈ సంవత్సర కాలంలో మనం చూసుకున్నట్టయితే దాదాపు 90% గంజాయి సంబంధించి ఒరిస్సా నుంచి సప్లై అవుతుందని చెప్పి వాళ్ళకు వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా మనం చెప్పొచ్చు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే దీనిపై పూర్తిగా దృష్టి సారించడం జరిగింది. ఎవరైతే అక్కడ మన్య ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళు గంజాయి సాగు మీద దాదాపు ఆధారపడి బతికే వాళ్ళందరూ కూడా వాళ్ళకంటే ఇదంతా నార్కోటిక్స్ దీనికి సంబంధించి వాళ్ళకు పెద్ద అవగాహన లేకపోతే వాళ్ళు 2 పంటలు పండించుకునేవాళ్ళు. 11,000 ఎకరాల్లో దాన్ని పంట పండించుకునేవారు మన్యం ప్రజలు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన మన్యం ప్రజలు పూర్తిగా దాని మీదనే ఆధారపడి బతికే సమయంలో ఈ గంజాయి సాగు అనేది పెద్ద ఎత్తున సాగేది. దాదాపుగా 11,000 ఎకరాల్లో సాగడంతో దాదాపు వాళ్ళకి ఎంత కిలోకు 5,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేది. కానీ బయట మార్కెట్లో అది పెద్ద 11,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే దీన్ని కట్టడి చేయాలని చెప్పి కృతనిశ్చయంతో ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో డ్రగ్స్ మాఫియా గంజాయి ఇవన్నీ కూడా యువత అలవాటు పడుతుంది, డ్రగ్స్కు బానిసలవుతున్న సందర్భంలో ఖచ్చితంగా దాని మీద నియంత్రణ తేవాలి దాన్ని అని చెప్పి దాన్ని ఒక పథకం ప్రకారం మనం చూసినట్టయితే ఎవరైతే దాదాపు 3,000 పైచీలకు రైతులు దాని మీద ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళు దాదాపుగా 2 పంటలు పండిస్తున్నారు. జూలై ఆగస్టులో ఒక పంట, మళ్ళీ జనవరిలో అది కోతకు వస్తుంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో మరొక పంట, 2 పంటలు వేస్తూ దాని మీద జీవనం కొనసాగిస్తున్న వాళ్ళ జీవనోపాధి పోయిన తర్వాత మరి వాళ్ళకు ఏ విధంగా జీవనోపాధి కల్పించాలనేది కూడా ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు దాని మీద చాలా కాలం నుంచి బతుకుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో దాన్ని మరింత రెట్టింపు చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆ రైతులు ఎవరైతే పండిస్తున్న రైతులకు కొంత ఆదాయం వస్తున్నప్పటికీ దాదాపు ప్రభుత్వానికి కానీ మధ్యవర్తులకు కానీ వీళ్ళకు రెట్టింపు ఆదాయం దాదాపు 11,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించి పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ గంజాయి కేంద్రానికి స్థావరంగా మారింది. దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. దాదాపు ఇప్పటికీ జీరోకి తీసుకురావడం జరిగింది. అయితే ఆ విధంగా ఆ రైతులను ఏ విధంగా మొబిలైజ్ చేశారు, ఏ విధంగా వాళ్ళకు అవగాహన కల్పించారు, వాళ్ళందరికీ కొన్ని గ్రామాలను గుర్తించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు మన్యం ప్రాంతానికి సంబంధించిన కొన్ని గ్రామాలను కొంతమంది రైతులను గుర్తించడం జరిగింది. గుర్తించి వారికి అవగాహన కల్పించడం జరిగింది. గంజాయి ద్వారా వచ్చే నష్టాలు, దానివల్ల పిల్లల భవిష్యత్తు ఏ విధంగా పాడవుతుందని చెప్పి వాళ్ళకు అవగాహన కల్పించడంతో పాటు వాళ్ళకు తోటల పెంపకం, పండ్ల పెంపకం దీనికి సంబంధించి సబ్సిడీలు ఇవ్వడం, వాళ్ళకు ఫ్రీగా ఉచితంగా అందజేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా వాళ్ళు గంజాయికి దూరం అవ్వడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది గంజాయి లేని రాష్ట్రంగా ఇప్పుడున్న రిపోర్ట్స్ ఏదైతే నార్కోటిక్స్ వాళ్ళు ఏదైతే వివరాలు బయట పెట్టారో దాని ప్రకారం ఇక్కడి నుంచి అసలు గంజాయి సరఫరా దాదాపుగా శూన్యం అని చెప్పాలి. గత 6 నెలల క్రితం చూసుకున్నట్టయితే 90% ఒరిస్సా నుంచి వస్తే 10% ఇక్కడి నుంచి రావడం జరిగింది. ఇప్పుడు రిపోర్ట్స్ చూసుకున్నట్టే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ అనేది గంజాయి రైత రాష్ట్రంగానే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే రైతులందరూ కూడా మీరు ఆ పంట మీద ఆధారపడి బతుకుతున్నారు కదా, మరి వారి కుటుంబం వాళ్ళ సంగతి ఏంటి? మరి వాళ్ళ కుటుంబాలకు ముందుగా అవగాహన కల్పించడం ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే అసలు గంజాయి సాగు చేస్తున్న వాళ్ళ లిస్టు తీసుకోవడం జరిగింది. ఆ లిస్టు ద్వారా దాదాపు 3,700 మంది రైతులు దీని మీద ఆధారపడి బతుకుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. వారిని పిలిచి మాట్లాడడం జరిగింది. ఈ గంజాయి సాగు చేయడం ద్వారా జరిగే నష్టం ఏంటి, దానివల్ల ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఈ గంజాయి సాగును మీరు మానేసినట్టయితే మీకు మరో రూపంలో మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పి ఏదైతే గంజాయి సాగు ప్లేస్లో వాళ్ళకు పండ్ల తోటల పెంపకం అలాగే సంబంధించిన ఉపాధి అవకాశాలు వీటన్నిటికి కల్పించడం ద్వారా వాళ్ళు కూడా మారడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకున్న ఉపాధి అవకాశాలను పోగొట్టినట్టయితే మరో ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వంపై కోపం వచ్చే అవకాశం ఉండేది, ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి కావాల్సింది ఏంది, ఏ పంట పండించినా వాళ్ళకి కావాల్సింది ఉపాధి, డబ్బులు కావాలి, వాళ్ళు బతకడానికి జీవనోపాధి కావాలి. అది గంజాయి అయినా, పండ్ల తోటలైనా, మొక్క తోటలైనా, కూరగాయలైనా ఏదైనా సరే వాళ్ళకు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి, వాళ్ళకు జీవితం కొనసాగాలి. గంజాయి ద్వారానే కొనసాగాలనేది దానికి వాళ్ళు అలవాటు పడ్డారు. గత ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించింది.
ప్రోత్సహించడానికి కారణం వాళ్ళకి ఏం పెద్ద జీవితాలు మెరుగవ్వలేదు. కానీ దాని ద్వారా మిగతా వాళ్ళకు మధ్యధరలకు వీళ్ళకు ఎక్కువ లాభాలు రావడం జరిగింది. అది యువతపై ప్రభావం పడింది. ఇటీవల కాలంలో ఈ లిక్కర్ వీటన్నిటికుండా ఎక్కువగా ఇప్పుడు యువత ప్రభావితం అవుతున్నది అంటే ఈ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి వీటి వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువ మంది యువత దానికి అట్రాక్ట్ అవుతున్నారు. దాన్ని తొలగించాలంటే పూర్తిగా మాన్పియాలంటే ఫస్ట్ ఇక్కడ ఎవరైతే గంజాయి సాగు చేస్తున్నారో వాళ్ళని మార్చాలంటే వాళ్ళని బలవంతంగా మార్చినట్టయితే వాళ్ళ జీవనోపాధి కోల్పోయే అవకాశం ఉంది. దాన్ని వాళ్ళు తిరగబడే అవకాశం ఉంటుంది. అందుకే వాళ్ళకు ముందుగా అవగాహన కల్పించి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళకు ఏ విధంగా అయితే పంట పండిస్తారో ఆ పంట ప్లేస్లోనే మీరు పండ్లు, కూరగాయలు, తోటలు ఇవన్నీ వేసుకోమని చెప్పడం ద్వారా వాళ్ళకి సబ్సిడీ అలాగే మార్కెట్ ధరలు ఇవన్నీ నిర్ణయించడం ద్వారా వాళ్ళు హ్యాపీగా దాన్ని వదిలేయడం జరిగిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.